విచారక్రాంతి అభియానము. ఈనాడు ధైర్యంగా కోట్ల కొద్దీ మనుషుల ఆలోచనా సరళిని పూర్తిగా మార్చివేసి మానవునిలో దైవత్వం, పృథ్వీపై స్వర్గావతరణ ఒక ఊహ కాకుండా సమీప భవిష్యత్తులో జరిగి తీరే సత్యమని చెప్పడానికి కారణం ఆనాడు మధురలో మొదలెడిన విచారక్రాంతి అభియానమే. అనేక జన్మల నుండి నాతో కలిసి ఉన్న పరిజనులను తిరిగి ఈ జన్మలో కలవడానికి సహస్రకుండి యజ్ఞం కారణమైనది. 1,00,000 మందికి పైగా తమ చెడు అలవాట్లను విసర్జించి సమాజంలో పేరుకుపోయిన కుళ్ళు తీసి పారేస్తాం అని ఈ యజ్ఞ పూర్ణాహుతి నాడు ప్రతిజ్ఞలు చేశారు. ఈ విధంగా వీరి నుండి సమాజ సేవకు సమర్పితులైన లోకసేవకులు, సహాయకులు సులభంగా లభ్యమైనాయి. ఈ ఫలితాలన్నీ నన్ను వాహనంగా పెట్టుకుని ఆడిస్తున్న మహాపురుషుని ప్రతిభవే. మధురలోని నైతిక, భౌతిక, సామాజిక క్రాంతి ద్వారా సమాజంలో మార్పు తీసుకొని రావడానికి సర్వత్రా గాయత్రి యజ్ఞం, యుగ నిర్మాణ యోజన సమ్మేళనాలను చేయడానికి విస్తృతమైన ప్రణాళికలను రూపొందించారు. సహస్రకుండి యజ్ఞంలో పాలు పంచుకున్న సాధకులు తమ తమ ప్రాంతాలలో ఈ విధంగా గాయత్రి యజ్ఞం ద్వారా కనీసం 1000 మంది మేధావుల సహాయాన్ని పొందగలగాలని తీర్మానించుకున్నాను. యుగ నిర్మాణ యోజన సమ్మేళనాలు 4 రోజుల కార్యక్రమంగా రూపొందించాను. మొదటి 3 రోజులు నైతిక, భౌతిక, సామాజిక క్రాంతుల గురించి తెలిపే సంగీత ప్రవచనాల కార్యక్రమాలు. 4వ రోజు యజ్ఞాగ్ని సమక్షంలో సామాజిక అవాంఛనీయతలను విడిచి ఉన్నతాదర్శాలను పాటిస్తాము అని ప్రతిజ్ఞ ఒనరించడం. ఈ కార్యక్రమాలు జరుపబడిన చోటల్లా విజయవంతమైనాయి. వీటి ద్వారా మిషన్ ఆలోచనా విధానాన్ని 1,00,000 మందికి వినిపించగలిగాను. అంతేకాక 1,00,000 మందికి పైగా సామాజిక మార్పు కొరకు ప్రాణపణంగా ప్రయత్నిస్తాము అని ప్రతిజ్ఞలు చేశారు. మధురలో శతకుండి గాయత్రి యజ్ఞం జయించి కట్నం లేకుండా 100 వివాహాలు జరపబడ్డాయి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరపబడుతున్నాయి. సహస్రకుండి గాయత్రి యజ్ఞంలో జరిగిన అనేక రహస్య సంఘటనలను నేను భౌతిక శరీరంలో ఉండంగా తెలుపవద్దని గురుదేవుల ఆజ్ఞ కనుక సూచనప్రాయంగా తెలిపాను. మహాయజ్ఞం వలన నాకు అనేక లాభాలు వచ్చాయి. ఒక రోజులో గాయత్రి పరివార్ అనే అతి పెద్ద సంస్థ నెలకొల్పబడినది. ధర్మవేదిక నుండి లోక శిక్షణ కార్యక్రమాలకు యుగ నిర్మాణ యోజన, విచారక్రాంతి అభియాన్ రూపొందించబడ్డాయి. ఆనాడు స్థాపించిన శాఖల ద్వారానే 20 సంవత్సరాల తర్వాత అక్కడే ప్రజ్ఞా సంస్థలు, స్వాధ్యాయ మండలులు స్థాపించబడినవి. ఈ మహాయజ్ఞం వలన నేను మధుర నుండి వచ్చాక ప్రచురణలో, సంస్థాగత విషయాలలో ప్రచార బాధ్యతలను చేపట్టగలిగే, శాశ్వతంగా సంస్థకు అంకితమయ్యే కార్యకర్తలు వికసించారు. తర్వాత కాలంలో శాంతికుంజ్ స్థాపనకు అవసరమయ్యే అనేక మంది సేవకులను సంపాదించుకోవడానికి మధురలో జరిగిన ఈ మహాయజ్ఞం చాలా ప్రముఖ పాత్ర వహించింది. దీనివలన నా నిర్వహణ సమర్థత వికసించింది. గాయత్రి తపోభూమి ఉన్న కొద్ది స్థలంలోనే వారం, 9 రోజులు, 1 నెల పాటు సాగే అనేక శిబిరాలు నిర్వహించాను. ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు పంచకోశ సాధనా శిబిరం, ఆరోగ్యం కొరకు కాయకల్ప శిబిరం, సంస్థ విస్తరణ కొరకు జీవన సాధనా శిబిరం, సహస్రకుండి యజ్ఞానంతరం గురుదేవుల ఆజ్ఞానుసారం మధురలో నిర్వర్తించాను. గాయత్రి తపోభూమికి వచ్చిన పరిజనుల ప్రేమ, సహాయ సహకారాలతో విశాల గాయత్రి పరివారము జన్మించింది. గాయత్రి పరివారము యొక్క ప్రతి సభ్యుడు నన్ను వాళ్ల వేలు పట్టుకుని నడిపించే మార్గదర్శకునుగా, ఇల్లు, కుటుంబము, మనస్సు యొక్క అనేక రకాల బాధలు నివారించే వైద్యునిగా గుర్తించారు. నా స్నేహ సద్భావాల వలన నా దగ్గరకు వచ్చిన వారి దగ్గరకు
నేను వెళ్ళవలసి వచ్చింది. అనేక చోట్ల చిన్న చిన్న యజ్ఞ కార్యక్రమాలు చేయబడితే, కొన్ని చోట్ల ప్రబుద్ధ సమయదానాలతో అనేక చోట్ల చిన్న చిన్న యజ్ఞ కార్యక్రమాలు చేయబడితే, కొన్ని చోట్ల ప్రబుద్ధ సముదాయాలలో తర్కతజ్జ ప్రతిపాదనలతో గోష్ఠీ కార్యక్రమాలు జరపబడినవి. నేను మధుర విడిచి హరిద్వార్ వచ్చేయాలని నిర్ణయించుకున్నప్పుడు 2 సంవత్సరాల పాటు వరుసగా భారతదేశం అంతటా పర్యటించవలసి వచ్చింది. 5 చోట్ల మధురలో జరిపినట్లే సహస్రకుండి గాయత్రి యజ్ఞాలు నిర్వహించబడ్డాయి. అవి టాటానగర్, మహాసముద్ర, బహరాయూచ్, భీల్వాడ్, పోర్బందర్. నేను అజ్ఞాతవాసంకు వెళ్లే ముందు వరకు కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ వేల కొద్దీ మైళ్ళు ప్రయాణించాను. ఈ పర్యటన వలన నాకు పూర్తిగా సమర్పణ గావించుకున్న అనేక మంది కార్యకర్తలు లభించారు. పూర్వజన్మలలో ఋషి జీవితాలను గడిపిన అనేకులు నా సంపర్కంలోకి వచ్చారు. వారిలో నిద్రాణమై ఉన్న సామర్థ్యాలను గుర్తించి వారికి గాయత్రి పరివారంతో సంబంధం ఏర్పర్చాను. ఈ విధంగా ఒక విశాల సంస్థ పారివారిక సూత్రాలతో నిర్మించబడినది. మధురలోని మోహపాశాలను తెంచుకొని 6 నెలలు హిమాలయాలలో అజ్ఞాతవాసానంతరం హరిద్వార్లో సప్త సరోవరం ఋషుల తపోస్థలి వద్ద ఋషి పరంపరను పునఃస్థాపించే కార్యక్రమాన్ని నిర్వహించాలని కొన్ని సంవత్సరాల క్రిందటే గురుదేవులు ఆదేశించారు. మధురలో నా బాధ్యతలను మాతాజీకి అప్పచెప్పటం మొదలుపెట్టాను. నా పూర్వపు 3 జన్మలలో 2 సార్లు నా ధర్మపత్నిగా ఉండి, ఈ జన్మలో కూడా నా అభిన్న సహాయకురాలుగానే ఉంటూ వచ్చిందామె. నా విజయాలలో ఆమె సమర్పణ, సేవా వృత్తి, నిష్ఠాపూరితమైన దీక్ష చాలా ముఖ్యమైనవి. నేను ఏమి కోరినా, ఏ విధమైన లేమిలో జీవించమన్నా ఆమె సంతోషంగా ఆ పరిస్థితులను అనుగుణంగా తనను మార్చుకుంది. మా కుటుంబ చరిత్ర చూస్తే నేను గ్రామీణ జమీందారీ పరివారానికి సంబంధించిన వాడిని. ఆమె పట్టణవాస కుటుంబం నుండి వచ్చింది. కానీ మేము ఒకరితో ఒకరం పూర్తిగా కలిసిపోయాము. పల్లెటూరులోని మా భూమిని నేను విద్యాలయం స్థాపించడానికి ఇచ్చి, జమీందారీ బాండ్స్ వలన వచ్చిన ధనరాశిని గాయత్రి తపోభూమిని నిర్మించటానికి వినియోగిస్తే, ఆమె తన ఆభరణాలు అన్నింటినీ భవన నిర్మాణానికి ఇచ్చివేసింది. ఆమె ఈ త్యాగ సమర్పణ భావనలే నన్ను ఇంత ఉన్నత స్థాయికి కొనిపోయాయి. నా 2వ హిమాలయ యాత్రలో ప్రచురణ, నిర్వహణ బాధ్యతలను ఆమె చూసుకున్నది. 10 సంవత్సరాల తర్వాత 1971లో అతి విశాల పరివారాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు వారికి స్నేహ ప్రేమలను పంచి ప్రత్యక్షంగా మార్గము చూపించే సంరక్షకురాలుగా మాతాజీ వ్యవహరిస్తూ వారి కన్నీళ్లను తుడిచింది. ఈ బాధ్యతలను మాతాజీ సునాయాసంగా నిర్వర్తించేవారు. నేను హిమాలయాలకు వెళ్లే ముందు 3 సంవత్సరముల పర్యటనలో ఉన్నప్పుడు వచ్చే పరిజనులకు మార్గం చూపించి సలహాలు ఇవ్వడం, ఉత్తరాల ద్వారా వారికి ధైర్యం చెప్పడం లాంటి బాధ్యతలను ఆమె అప్పటి నుండి స్వీకరించింది. నా సామాజిక జీవితంలో ఆమె యొక్క సహయోగం అనంతంగా లభించిందని చెప్పవచ్చును. 200 రూపాయలతో 5 వ్యక్తులను పోషిస్తూ వచ్చిన వారికి ఉచిత అతిథి సత్కారం ఏ విధంగా చేయగలిగిందో మాతాజీకే తెలియాలి. మధురలో గడిపిన కాలం నా జీవితంలో అమూల్యమైనది. నా భవిష్యత్తులో రాబోయే విప్లవాత్మక భావాలకు పునాదియే కాక, నేను పరోక్షంగా తప్పుకున్నప్పుడు నా బాధ్యతలను స్వీకరించగలిగే అనేక మంది లభించారు.